సిరికొండ మండలం కొండూరు గ్రామం పిసరగుట్ట తండాలో ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న కాలుష్య పొగ కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా భారీగా పొగ వ్యాపించడంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాండా గ్రామస్తులు ఈ రోజు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఇటుక బట్టీల వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పొగ రావడం వల్ల ముసలి వాళ్ళకి పిల్లలకు మరి మొన్న నైట్ అయితే శనివారం నైట్ 1 గంట అయింది. అంతవరకు మేము ఎప్పుడూ నిద్రపోలేము, మొత్తం బయటనే ఉన్నాం మాస్కులు వేసుకొని. అందరూ చాలా మంది 20-30 మందికి శ్వాసకోశ వచ్చింది. అది దమ్మ ఊపిరాడక రోడ్ల పంట దిగాం సార్. ఆ రోజు మీకు కూడా కాల్ చేసాము, నైట్ కలలేదు. ఆర్ఐసార్ గారితో మేము ఫోన్ చేశాము. ఇంకా వీలు కాకుండా మళ్ళీ ఏం చేసామంటే ఎస్ఐ గారికి ఫోన్ చేశాము, లిఫ్ట్ వేయలేదు. అదే రోజు మా అన్నగారికి కూడా మాట్లాడినాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 పక్క పొంటి 2 ఇటుక బట్టలు ఉండడం వల్ల నైట్ అయితే శ్వాస ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. పొగ మొత్తం తొండమిక్కిలు పోతుంది సార్. నైట్ అలా 2-3 బట్టలకు ఒకటేసారి ఉనుక పోసేస్తారు, బొగ్గు పోసేస్తారు. శ్వాస ఆడకుండా పొగ వస్తుంది సార్. దగ్గర ఉండే సార్ ఒక 2 ఎకరాలు పెట్టాం సార్. 2 పక్కల తండ నుంచి ఆ పక్క ఒక 2 ఎకరాలు ఉంటది, ఈ పక్క 200 మీటర్లు అంతే. ఇటు బట్టి ఇటు బట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చి నడుస్తుంది? ఇబ్బంది కాలేదా? మేము చెప్తా ఎంత చెప్పినా కానీ ఇంటలేదు. తక్కువ ఈసారి పెద్ద ఎత్తున పెట్టిస్తారు అటు పెట్టిస్తారా ఇటు పెట్టిస్తారు కాబట్టి మా తండా మసాలా సార్ మాకు బీమార్తోని చిన్న పిల్లలు పెద్దలు ఇబ్బంది అవుతుంది, కొంచెం మీరు ఆలోచించాలా, తీసేయాలని చెప్తే వాళ్ళు భూమి ఎవరిది? కొనుగోలు చేసి వాళ్ళు కొన్నారు, ఇంటికి ఇచ్చి ఆలోచించారు. అదే ఖచ్చితంగా బంద్ లేకుండా మొత్తం లేపించిన పర్వాలేదు.